హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా నవోదయ, సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. సో తప్పకుండా ఫార్వర్డ్ అయితే చేయండి, ఓకేనా? అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు అందరికీ తెలిసిందే, సో 10వ తేదీన మనకి నవోదయ 9th క్లాస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో తర్వాత చాలా మంది మనకి ఏంటంటే ఆ నవోదయ ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించిన కీ అయితే అడుగుతున్నారు అనమాట. ఫోన్ చేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన కీ అనేది ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేయబోతున్నానండి. అట్ ద సేమ్ టైం చాలా మంది దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చాలా క్లియర్గా అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడదాం. సో తర్వాత కీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నవోదయ 9th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది దీనికి ప్రత్యేకించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండవండి. ఎందుకంటే మనం ఒక డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కొన్ని సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. మరికొన్ని డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ సీట్స్ అనమాట. ఎంత ఉన్నా సరే మనకి 10-12 సీట్స్ కన్నా తక్కువ సీట్స్ మనకి ఉండటం అయితే జరుగుతుంది. కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే అసలు సీట్స్ ఉండకపోవచ్చు. అట్ దట్ సేమ్ టైం మీ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అనేవి ఉండకపోవచ్చు అనమాట. ఓకే, సో దాన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్కలాగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పేపర్ అయితే నేను చూడడం జరిగింది. సో పేపర్ అనేది కాస్త టఫ్గానే ఉందన్నమాట. సో ఈ పేపర్ని ఎవరైతే అటెండ్ చేస్తున్నారో ఫైనల్లీ అప్రాక్సిమేట్లీ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 85 మార్క్స్ కన్నా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అయినా వస్తాయో వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నానండి, ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అవుతున్నారో వాళ్ళ డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అక్కడ మీ కేటగిరీ వస్తుంది, అట్ ద సేమ్ టైం బాయ్సా లేదా గర్ల్స్ అనేది వస్తుంది, అర్బనా రూరల్ అనేది వస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు సీట్స్ ఉన్నాయా లేదో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసుకోండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సీట్స్ అనేవి వస్తాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్కి 95 మార్క్స్ వచ్చినా సరే సీట్స్ రావు. ఎందుకంటే వాడు అర్బన్ కేటగిరీ అయి ఉంటాడు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండదు, ఒకే సీట్ ఉంటుంది. అంతకన్నా బెటర్గా రాసిన వ్యక్తికి కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా చెప్తున్నానండి. సో మీరు ఎవరైతే 85 కన్నా ఎక్కువ మార్క్స్ అయినా వస్తాయో ఆ పిల్లలందరూ కూడా రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే సీట్ వచ్చే అవకాశం అనేది వస్తుంది. సో అర్బన్ కేటగిరీకి సంబంధించి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయా లేవా అనే విషయం ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా 90 మార్క్స్ కన్నా ప్లస్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ నవోదయ 9th క్లాస్కి సంబంధించిన కీ ఉందో ఈ కీ పేపర్ అనేది మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. అట్ దట్ సేమ్ టైం మనం 9th క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ అంటే మీకు ఇంకోటి చెప్పాలి, మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు, ఆర్ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసెస్ 6th క్లాస్ పిల్లలకి మనం అయితే ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉంటారో వాళ్ళు క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీలో ఎవరైనా సరే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మాకు కాల్ చేయొచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 9th క్లాస్కి సంబంధించి ఈ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే చాలా లెంతీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కూడా చాలా తక్కువ అనమాట. అందువల్ల చాలా ఇన్స్టిట్యూట్స్ అట్ ద సేమ్ టైం మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా 9th క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో ఇది చాలామంది కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఏదైతే కీ ఉందో ఈ కీ కూడా మీకు ఏంటంటే ఆల్రెడీ అంతా కూడా కరెక్షన్ చేసేసి కీ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుందండి. సో టోటల్ వీడియో అంతా చూసినట్లయితే మీకు లెంతీ అయిపోతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద మన స్టూడెంట్ ఏ బుక్లెట్ అనే పేపర్ అయితే రావడం జరిగింది. సో దాన్ని క్లియర్గా మనం ఫొటోస్ తీసుకొని వాటిని కరెక్షన్ చేసేసి ఒక ఫోల్డర్లో అయితే పెట్టడం జరిగింది అనమాట. సో మన అన్నపూర్ణ అకాడమీ బ్లాగర్లో అయితే ఆ ఫోల్డర్ అయితే ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తానండి. సో లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఏంటంటే ఆ పేజ్కి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఒక్కొక్క పేజ్ కూడా మీరు ఏంటంటే స్క్రోల్ డౌన్ చేసుకొని మీ పేపర్ని టిక్ చేసుకోండి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో మళ్ళీ వీడియో అంతా చూసుకొని వన్ బై వన్ అలా మీరు చూసుకున్నట్లయితే ఒక 2-3 అవర్స్ పైన పెట్టేస్తుంది అనమాట. సో మీకు అంతా
అవసరమైతే ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే కిందన ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ని క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట లింక్ అనేది. సో అక్కడే మీకు డైరెక్ట్గా ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ అనేది మీకు షోకేస్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్క పేజ్ కూడా మీరు 1 by 1 ఒక్కొక్కటి కూడా చూసుకొని సో మీరైతే క్లిక్ చేసుకోండి. సో నేను ఏదైతే కరెక్షన్ చేశానో ఆ పేపర్ అనేది బుక్లెట్ కోడ్ ఏ అనమాట. సో మీ బుక్లెట్ కోడ్ సంబంధించి కోడ్ మారినట్లయితే సో ఆర్డర్ అయితే క్వశ్చన్స్ సంబంధించిన ఆర్డర్ మారిపోతుంది అనమాట. ఒకసారి అది మీరు చూసుకొని టిక్ చేసుకొని ఫర్దర్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే మీకు సీట్ వస్తుందా లేదా, మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఏంటనేది నాకు చెప్పినట్లయితే నేను క్లియర్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మర్చిపోకండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా పేపర్ అయితే కరెక్షన్ చేసిన పేపర్ మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మీరు క్లిక్ చేసుకోండి. కరెక్షన్ అనేది సో బ్లాక్ కలర్లో ఏంటంటే ఒక పెన్తో నేను సో రౌండ్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని మీరు తీసుకొని సో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. సో చాలా హెల్ప్గా అయితే ఉంటుంది అనమాట ఈ ఛానల్ అనేది. నవోదయ సైనిక్ స్కూల్ RMS. అట్ ద సేమ్ టైం ఎవరైతే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతుంటారో పిల్లలందరూ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామినేషన్స్ కానీ స్కాలర్షిప్ టెస్టులు కానీ వీటి గురించి కూడా మనం అప్డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్ లెవెల్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఏంటనేది సో ప్రతి ఒక్క వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కాబట్టి సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీ వరకు అయితే చేరుతుంది అనమాట. సో అందరికన్నా ముందుగా. ఓకేనా? సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.